హాయ్ అండి. కాంతామట్లకి స్వాగతం. మరి ఈరోజైతే నేను హైదరాబాదీ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ మీకు చూపించబోతున్నాను. దీనికి ముందుగా 150 గ్రామ్స్ ఆఫ్ ఆప్రికాట్‌ని తీసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని అదే వాటర్‌లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి ఈ విధంగా బాయిల్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మిల్క్‌నండి, కస్టర్డ్ మిల్క్‌ని రెడీ చేసుకోవాలి. దీనికి ముందుగా హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్‌ని తీసుకున్నాను. అందులో కొంచెం మిల్క్‌ని పక్కకి తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసి లంప్స్ లేకుండా కలుపుకుంటూ తిప్పాలండి. ఈ విధంగా తిప్పడం ద్వారా గడ్డలు కట్టకుండా నీట్‌గా యూనిఫామ్‌గా అవుతుంది. అయితే దీన్ని బాగా థిక్ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. నేను ఏ విధంగా చూపించానో చూసారా? ఆ విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దానిలో కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ గనుక మీకు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఈ విధంగా 3 స్టెప్స్ రెడీ అయిపోయినాయి కదా! బ్లడ్ స్లైసెస్ కూడా నేను ఈ విధంగా నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నానండి. మరి నాకున్న ఈ గ్లాస్ బౌల్‌లో ఏం చేశానంటే ఫస్ట్ ఆప్రికాట్ మిశ్రమాన్ని నేను స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని కూడా వేశాను. ఈ బ్రెడ్ స్లైసెస్ పైన కంప్లీట్‌గా కవర్ అయ్యేంతగా మనం కస్టర్డ్ మిల్క్‌ని యాడ్ చేసి దాని తర్వాత అగైన్ మళ్ళీ ఈ ఆప్రికాట్ మిశ్రమాన్ని దాని తర్వాత మళ్ళీ నేను తయారు చేసిన కండెన్స్డ్ మిల్క్ విత్ ఫ్రెష్ క్రీమ్ మిశ్రమం ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నాకైతే 3 లేయర్స్ ఆఫ్ బ్రెడ్స్ దీనిలో వచ్చినాయి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసి పెట్టానండి. ట్రస్ట్ మీ ఈ సమ్మర్‌లో మీరు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, మరి మీరు రెడీ చేయండి. ఈ సమ్మర్‌లో ఈ మిశ్రమం ఎలా కుదిరిందో ఏంటో నాకు కామెంట్ల రూపంలో పెట్టండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.